వరంగల్ జిల్లా ఎంజీఎం అవుట్ సోర్సింగ్ కార్మికులు రాజమ్మ డ్యూటీలో ఉన్న నర్సుల పట్ల అసభ్యంగా మాట్లాడుతుందని ఎంజీఎం ఆసుపత్రి ముందు నర్సులు ఆందోళన దిగారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి స్టాఫ్ నర్సులు అవుట్ సోర్సింగ్ కార్మికులకు అసభ్యంగా దూషించిందని ఎంజీఎం సూపరింటెండెంట్ మరియు ఆర్ఎంఓలకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, రాజమ్మ ప్రవర్తన పట్ల తాము విధులు నిర్వహించలేకపోతున్నామని, తక్షణమే రాజమ్మను ఉద్యోగం నుండి తొలగించాలని, అప్పటి వరకు ఆందోళనను విరమించేదే లేదని తెలిపారు. ఆందోళన చేస్తున్న స్టాఫ్ నర్సులకు టీఎన్జీఓస్ నాయకులు సంఘీభావం ప్రకటించారు. ఇప్పుడు ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ అని 4th క్లాస్ ఎంప్లాయీస్కి ఉంది. అంటే నర్స్ ఏ ఆర్డర్ చేస్తే అది వాళ్ళు వినాలి పేషెంట్ల కోసం. కానీ ఈరోజు పరిస్థితి ఎట్లయిపోయిందంటే ఈ కొత్త కాంట్రాక్టులు రావడం వల్ల అసలు 4th క్లాస్ ఎంప్లాయీస్ మాకు మర్యాద ఇవ్వడం లేదు. అంటే వర్క్ చేసే టైంలోనే ఇది తీయండి అది తీయండి అని చెప్తే కూడా చేసే పరిస్థితిలో లేరు. వాళ్ళు 7 గంటలకు రావాల్సిన టైం వాళ్ళది మార్నింగ్, కానీ వాళ్ళు 9 గంటలకు వస్తారు. ఏంటమ్మా ఈ టైంకి వస్తుండ్రు, మరి అప్పటికే డాక్టర్స్ రౌండ్స్ అవుతాయి, మేము వాళ్ళని ఎక్స్రేలకు పంపాలి అనే మా టెన్షన్లో మేము తొందరగా పని చేసుకోవాలని మేముంటే వాళ్ళు మాత్రం 9 o'clock 9 గంటలకు వచ్చి రిలాక్స్గా ఏందమ్మా తినొస్తున్నాము, మనం మళ్ళీ తిండి కూడా తిననియరా అని అంటారు. ఈరోజు మేము ట్రైనింగ్ చేసి ఈ వృత్తికి వస్తాము. మేము సిస్టర్ ఒక హెడ్ నర్స్ అంటే తనకు ఎంత సర్వీస్ ఉంది, ఒక సిస్టర్కి ఇచ్చాల్సిన గౌరవం ఆమె ఇవ్వలేదు. హెడ్ నర్స్ అంటే తను ఇంకెంత పెద్దది, తనకు కనీసం రెస్పెక్ట్ కూడా లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడగలగడానికి ఒక 4th క్లాస్ ఎంప్లాయీ వచ్చిందంటే ఇక్కడ నర్సెస్ వాల్యూ దిగబడిపోయింది. అది కేవలము ఈ కొత్తగా వచ్చిన కాంట్రాక్ట్స్ వల్ల. వాళ్ళు ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తే కూడా వాళ్ళందరూ కూర్చొని ఉంటారు, సిస్టర్స్ నిలబడే ఉంటారు, ఇండెంట్ కానీ వెళ్ళిపోయి ఇక కథం అక్కడే కూర్చుంటారు. సిస్టర్స్ వచ్చినా లేవ అవసరం లేదు. సిస్టర్ కొంచెం గట్టిగా పని చెప్పిందంటే ఆ సిస్టర్ మంచిదే కాదు. మనం 12 గంటల వరకు ఇక్కడ ఎక్స్రేలు ఇవన్నీ తీయాలి, ఇవన్నీ చేయాలంటే తొందరగా చేసుకోవాలనే ఉద్దేశం మాకుంటుంది. కానీ వాళ్ళు పొద్దున వస్తారు, లేట్గా వచ్చి 9 గంటల దాకా బయటనే ఉండి వచ్చి మెల్లగా అంటే ఈరోజు ఒక 4th క్లాస్ ఎంప్లాయీ ఒక హెడ్ నర్స్ అనే స్థాయికి వచ్చింది అంటే ఈరోజు మేము నర్సెస్గా వేస్ట్. దయచేసి ఈరోజు ఆమెను విధుల నుండి తొలగించాలి. రాజమ్మ అనే ఒక ఆమె స్వీపర్ నుండి అవుట్ సోర్సింగ్ స్వీపర్గా ఉండి ఈరోజు ఒక దాయమ్మగా వచ్చిన తర్వాత ఆమె దాయమ్మ ఇంకా పర్మనెంట్ కాలేదు. ఆమె వచ్చి ఒక హెడ్ నర్స్ని తిట్టే స్థాయికి వచ్చింది అంటే మేము చేసిన ట్రైనింగ్ వేస్ట్, మేము చేస్తున్న అన్నీ వేస్ట్. బయోమెట్రిక్ దగ్గరికి బయోమెట్రిక్ కొట్టడానికి వచ్చిన ఆమె బాగా బూతులు తిడుతుంది. అమ్మ ఏమైందిరా రాజా, ఏమైందిరా, అరే ఏమైందిరా అంటే కూడా చెప్తలే. ఏమైంది అనకుండా ఇక వర్డ్ లంజలు సిస్టర్లు లంజలు అందరు లంజలే కంటిన్యూ అర్ధగంట అన్నది. నేను ఊకోమ్మా అన్న కూడా అదే వాడు అర్ధగంట సేపు గట్టిగా ఊకో అంటే అన్న వాళ్ళు తెలవాలి కదా అని బాధ కలిగి చెప్తున్నావు. నోరు ఏం మాట్లాడుతున్నా అంటే అప్పుడు పిల్లలు తీసుకొని పోయినరు. దాని ముందు అంత ముందు నుంచి కూడా 20 నిమిషాలు తిడుతూనే ఉంది. ఇది వాస్తవం. మా 500 నర్సింగ్ ఆఫీసర్స్ ఆత్మాభిమానానికి సంబంధించినది, ఫ్యామిలీకి సంబంధించిన విషయం. మా భర్తలు వచ్చారు తీసుకెళ్ళడానికి, వేరే సిస్టర్ల భర్తలు వచ్చారు డ్యూటీ తీసుకుపోతానికి, మళ్ళీ డ్యూటీ అవుట్ గోయింగ్ ఇన్కమింగ్ వచ్చే సమయంలో జరిగిన విషయం అన్న. దీని విషయాల్లో మేము మానసికంగా మనస్తాపం చెందుతున్నాము. మాకు న్యాయం జరగాలి. 3 రోజుల నుంచి మేము మనస్తాపం చెందుతున్నాం. ఫ్యామిలీలో కూడా మాకు ఇబ్బందులు అవుతున్నాయి. ఇచ్చినాం, కలెక్టర్ కూడా ఇచ్చినాం. ఎంక్వైరీ అంటాను, జాప్యం జరుగుతుంది. ఇంతవరకు న్యాయం జరగలేదు. ఇంకా ఆడదాకా పోలేదన్న. ఇటు చుట్టూ తిరుగుడికే సరిపోయిందన్న. ఎటు చేసామని ఈ ఎంజిఎంలో ఉండకుండా తొలగించాలి. ఎక్కడన్నా వేసుకొని కానీ ఎంజిఎంలో మాత్రం ఉండకూడదు. ప్రతి ఒక్కరు బాధలే, కానీ ఎవరు బయటకు రావట్లేదు. 500 విషయం వేసరికి మేము చెప్పాల్సి వచ్చింది. ఏదో ఒక్కరినంటే నోరు మూసుకొని పోయేటోళ్ళం. రాజమ్మ. మా పేరు నర్సింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రమీలావతి. స్వీపర్ కోసం ఆడొచ్చిన వాళ్ళు మాట్లాడుకుంటూ కూర్చొని ఉన్నారు. నేను సార్జెంట్ దగ్గర పోయి మాకు వార్డుకి ఎవరిని వేసినట్టు ఆయన వేసి నమస్తమ్మ నేను పలానోళ్ళని వేసినట్టు అక్కడ నిలబడ్డది ఆ క్యాండిడేట్. ఎటు వెళ్తానమ్మా ఏ వార్డు అంటే నాది ఏఎన్సీ, మరి మీ వార్డు అంటే ఎంతసేపు మాట్లాడతానమ్మా ఇంటికి వార్డుకి వెళ్ళండి అయిపోయింది కదా అని అన్నా. అని వచ్చేసి బయోమెట్రిక్ దగ్గర బయోమెట్రిక్ కొడతాను. ఆ రాజమ్మ అనేట వచ్చి నేను ఇన్ఛార్జ్ సిస్టర్ను, నా కింద 4-5 వర్కర్స్ ఉంటారు, నేను అజామైస్గా చెప్పొచ్చు ఏ పనైనా. అట్లాంటి ఆమెను పట్టుకొని ఏందే నువ్వు
నువ్వు ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పాలి కానీ నువ్వు సార్జెంట్ దగ్గరికి పోతావా అనే సిగ్గు లేదా అనే శరం లేదా అనే లంచాలు గిజ్జలు అని చెప్తాను